హలో అండి, నేను డాక్టర్ సత్యశ్రీ, గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, లక్ష్మీ ఫర్టిలిటీ సెంటర్, రాజమండ్రి. సో ఈ రోజు మనం అర్లీ ప్రెగ్నెన్సీ లాస్ గురించి మాట్లాడుకుందాం. సో అర్లీ ప్రెగ్నెన్సీ లాస్ అంటే ఫస్ట్ 3 నెలల్లో అబార్షన్ అయిపోవడం. ఇది జనరల్గా నార్మల్ ప్రెగ్నెన్సీలో జరగచ్చు, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో జరగచ్చు, ఎలాంటి ప్రెగ్నెన్సీలో అయినా జరగవచ్చు. సో దీనికి గల కారణాలు ఏంటి అంటే ఫస్ట్ది ఎంబ్రియో క్వాలిటీ. ఎంబ్రియో క్వాలిటీ కానీ బాగోలేదు అంటే ఎంబ్రియో వెళ్ళి గర్భసంచిని అతుక్కోలేదు. నెక్స్ట్ది గర్భసంచి లైనింగ్ అండ్ గర్భసంచిలో ఏమైనా స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉంటే కూడా ఈ ఎంబ్రియో వెళ్ళి గర్భసంచిని అతుక్కోలేదు. నెక్స్ట్ది హార్మోనల్ సమస్యలు అంటే లైక్ థైరాయిడ్, ప్రొలాక్టిన్, ప్రొజెస్ట్రాన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే ఈ ఎంబ్రియో అండ్ యూట్రస్ రిలేషన్ అనేది బాగోదు. నెక్స్ట్ది ఒబిసిటీ అంటే అధిక బరువు ఉన్నా సరే ఈ అర్లీ ప్రెగ్నెన్సీ లాస్ అనేదానికి కారణం. సో ఈ అర్లీ ప్రెగ్నెన్సీ లాస్లో టైప్స్ ఉంటాయి. ఫస్ట్ది బయోకెమికల్ ప్రెగ్నెన్సీ. సో ఈ బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటే బ్లడ్ టెస్ట్లో ప్రెగ్నెన్సీ కనిపిస్తుంది కానీ వితిన్ 48 hours మనం బ్లడ్ టెస్ట్ రిపీట్ చేసినప్పుడు అది నెగిటివ్ అని తెలుస్తుంది. నెక్స్ట్ అది మిస్డ్ అబార్షన్ అంటే మనకి శాక్ వస్తుంది, దాని లోపల ఫీటస్ కనబడుతుంది కానీ ఫీటస్కి కార్డియాక్ యాక్టివిటీ అనేది రాదు. సో దీన్ని మనం మిస్డ్ అబార్షన్ అంటాం. సో జనరల్గా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు ఒకసారి గైనకాలజిస్ట్ని కలిసి ప్రికాషన్స్ తీసుకుంటే మనం హెల్తీ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయొచ్చు. థ్యాంక్ యూ.